ఇది మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో పలోక్ అనే ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ఈ గ్రామ ప్రజలు అంటే వాళ్ళ ఊర్లో 8, 9, 10వ తరగతి క్లాసులు లేవని చెప్పి పక్కనే ఉన్నటువంటి ఇంకొక గ్రామానికి పిల్లల్ని పంపిస్తున్నారు. వీళ్ళు ఈ బేతవా అనే నది మీద ఉన్నటువంటి పిల్లర్లని ఏ విధంగా దాటుతున్నారు చూడండి. పిల్లర్ మధ్య 4 అడుగులు 5 అడుగులు గ్యాప్ ఉంది. దాన్ని వాళ్ళు ఎగురుతూ పుస్తకాలు పట్టుకొని మరీ వెళ్తున్నారు. ఆ తర్వాత పిల్లలకి భద్రత కోసమని ఒక ఐరన్ రైలింగ్లు కూడా గ్రామ ప్రజలే ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క సంఘటన బయటకు వచ్చిన తర్వాత, ఇది వారం రోజుల క్రితం ఈ విధంగా బయటకు వచ్చింది. దాంతో సుమోటోగా మానవ హక్కుల సంఘం కూడా వీళ్ళ మీద, ప్రభుత్వం మీద అయితే ఫైర్ అయ్యింది. అలాగే హైకోర్టు కూడా సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించమని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఇది ఎంత దారుణం! ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, కానీ పిల్లల్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వదిలేస్తున్నాం మనం. ఇదే ఊరు వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళాలంటే హై స్కూల్కి 15 కిలోమీటర్లు వెళ్ళాలంట. రాను పోను 30 కిలోమీటర్లు. ఒక వ్యక్తి 10వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రోజుకు 2-2.5 గంటలు సమయం సైకిల్ తొక్కాలంటే ఎంత అలసిపోతాడు. పైగా వాళ్ళ చదువుకి ఎంత సమయం వృధా, ఎంత ముందు బయలుదేరాల్సి ఉంటుంది. సాయంత్రం మళ్ళీ అలా తొక్కుకొని రావాలంటే ఎంత సమయం వృధా. అందుకోసమని వీళ్ళు ఇలా 2 కిలోమీటర్లు దారే కదని చెప్పి ఈ విధంగా ఆ నది మీద దాటుతూ వెళ్తున్నారు. పొరపాటున ఏదైనా కాలు జారి కింద పడితే పరిస్థితి ఏంటి? పైగా ఇప్పుడు వర్షాకాలం. దీన్ని ఇప్పుడు హైకోర్టు అడిగింది, గట్టి పెట్టింది మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి. ఇకనైనా సిగ్గు రావాలి మనకి కొంచెమైనా. ముఖ్యంగా ఈ మధ్య దారుణంగా ఉన్నారు ఒక్కొక్కరు రాజకీయ నాయకులు. అది ఎవరైనా కావచ్చు. గత 60 సంవత్సరాలుగా ఎవరు పరిపాలించారో మనకు తెలుసు. కానీ ఇప్పుడు మన చేతికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? విద్యార్థుల కోసం మనం ఏం చేస్తున్నాం? విద్యా వ్యవస్థ కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నారు నాయకులందరూ? క్యాబినెట్లో కునుకుతూ ఉన్నారా? స్కూళ్ళు ఏమున్నాయి? ఎక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఫుడ్ ఎలా పెడుతున్నారు? అది నిజంగా ఉందా లేదా? వాళ్ళు చెప్తున్నారా లేదా? టీచర్స్ వస్తున్నారా లేదా? ఫుడ్ వీళ్ళకి తినేస్తున్నారా లేకపోతే పిల్లలకి పెడుతున్నారా? ఏది ఎంక్వైరీ ఉండదా? ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కనీసం అధికారులు వారానికి 3-4 సార్లు అక్కడ ఇచ్చేయాలి. అలా చెయ్యాలంటే నాయకులు వాళ్ళని ఇచ్చేయాలి కదా, వాళ్ళ వెనకాల పడాలి కదా, వీళ్ళు కూడా వెళ్ళాలి కదా. విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇలాంటి వీడియోలు చూస్తే మనకి తెలుస్తుంది. ఆ వీడియో ఎవరో ఒక వ్యక్తి షూట్ చేసి పెట్టడం వల్ల చాలా పెద్ద ప్లస్ అయింది. ఆ వ్యక్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ వీడియో రావడం వల్ల ఈ రోజు హైకోర్టు కావచ్చు, మానవ హక్కుల సంఘం కావచ్చు, అందరూ కూడా దీని మీద స్పందించారు. ఇకనైనా సరే మధ్యప్రదేశ్ ప్రభుత్వంకి కనీసమైన బుద్ధి వస్తుందని. ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇప్పుడు పరిపాలించినటువంటి వారిని, ఇప్పుడు పరిపాలిస్తుంది మనం కాబట్టి, ఇప్పుడు పరిపాలిస్తున్నది మీరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. కేవలం ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే స్పందించేసి అక్కడ కట్టడమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో చూసుకోవాలి. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే. అలాగే ఉత్తరాంధ్రకు కూడా ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో చాలా నదులు ఉన్నాయి. ఆ నదుల్లో చాలా వరకు రోడ్డువే లేవు. ఆ నదుల మీద చాలా వరకు ఈ బ్రిడ్జీలు లేవు. ఈ బ్రిడ్జీలు లేకపోవడం వల్ల, వంతెనలు లేకపోవడం వల్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. దీని గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టాలి.